పురోగతిలో మన పంచాయతీలు ఏ గ్రేడ్లో 270, బి గ్రేడ్లో 1099కి చోటు. 2 విభాగాల్లో గుజరాత్, తర్వాతి స్థానంలో తెలంగాణ. 9 కొలమానాలు ఆధారంగా పనితీరు అంచనా వేసిన కేంద్రం. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో మనం చూసుకున్నట్లయితే కేంద్ర పంచాయతీరాజ్ శాఖ విడుదల చేసిన పంచాయతీ పురోగతి సూచీలో తెలంగాణ దేశంలోనే 2వ స్థానంలో నిలిచింది. పేదరిక నిర్మూలన, పంచాయతీలో జీవనోపాధుల పెంపు, ఆరోగ్యం, చిన్నారులకు అవసరమైన సౌకర్యాల కల్పన, త్రాగునీరు, పారిశుద్ధ్యం, పచ్చదనం, మౌలిక వస్తువులు, స్వావలంబన, సామాజిక భద్రత, సుపరిపాలన, మహిళలకు అనుకూలమైన విధానాలు అనే 9 కొలమానాల ఆధారంగా పంచాయతీల పనితీరును మదింపు అయితే చేశారు. ఆ ప్రకారం ఉత్తమ పనితీరు కనబరిచిన పంచాయతీలను అచీవర్స్ 90 నుంచి 100 మార్కులు, ఫ్రంట్ రన్నర్స్ 75 నుంచి 90 మార్కులు, పెర్ఫార్మర్ 60 నుంచి 75 మార్కులు, ఇక్కడ యాస్పిరెంట్ 40 నుంచి 50 మార్కులు, బిగినర్ 40 మార్కులు చొప్పున విభజించారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ పేరుతో ఆన్లైన్ పోర్టల్ కూడా ఏర్పాటు చేసి దరఖాస్తులు ఆహ్వానించగా 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 2.55 లక్షల పంచాయతీలు దరఖాస్తు చేసుకున్నాయి. అందులో 2.66 లక్షల పంచాయతీలు నమోదు చేసిన డేటాను రాష్ట్ర ప్రభుత్వం ధృవీకరించిందనమాట. సో ఈ విధంగా ఇందులో చూసుకుంటే తెలంగాణ 2వ స్థానంలో నిలవడం అయితే జరిగింది. ఈ విధంగా తెలంగాణలో ఉన్న పంచాయతీల్లో అన్ని సదుపాయాలు కూడా అందుతున్నట్టుగా మనం అయితే దీన్ని బట్టి లెక్కేసుకోవాలని, రానున్న రోజుల్లో తెలంగాణ పంచాయతీలకు సంబంధించి ఇంకా ఉత్సాహంతో అన్ని సదుపాయాలు అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.